ఉప ముఖ్యమంత్రులుగా నియమించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదు అని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. పబ్లిక్ పొలిటికల్ పార్టీ అనే రాజకీయ పార్టీ సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇచ్చింది. పబ్లిక్ పొలిటికల్ పార్టీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు ఇది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నాయకత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఉప ముఖ్యమంత్రి అని నియమించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదు. ఉప ముఖ్యమంత్రులు అంటూ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఉప ముఖ్యమంత్రులుగా ఉండడం వల్ల రాజ్యాంగ నియమ నిబంధనలు వీటిని అతిక్రమించినట్లు కాదు. ఉప ముఖ్యమంత్రి కూడా టెక్నికల్గా ఈజ్ వన్ ఆఫ్ ద మినిస్టర్స్. కానీ సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న సమయంలో లేదా సీనియర్లు ఉన్న సమయంలో వారికి కాస్తంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ ఉప ముఖ్యమంత్రి పదవులు అనేక రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా ఏ రకమైన అదనపు వేతనాలు కానీ అదనపు చెల్లింపులు కానీ ఏవీ ఉండవు కనుక ఇది రాజ్యాంగ రీత్యా ఉన్న పదవి కాదు. నేను గతంలో కూడా ఉప ముఖ్యమంత్రి నుంచి వచ్చినప్పుడు చెప్పాను. ఉప ముఖ్యమంత్రి అనేది రాజకీయ వెసులుబాటే తప్ప రాజ్యాంగపరమైన హోదా కాదు. రాజ్యాంగంలో ఎక్కడా ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమంత్రి అనే పదవులు లేవు. ఉప ముఖ్యమంత్రి కూడా మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేస్తారు. మీరు బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చూస్తే తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను తప్ప తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనలే. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు అందించేందుకు లేదా సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములకు అలాగే సీనియర్లకు ఆ మేరకు ప్రాధాన్యత ఇస్తే అదేమి రాజ్యాంగ ఉల్లంఘన కిందికి రాదు. మిగతా మంత్రుల్లో ఆయన అందరికన్నా ముఖ్యుడు అని మాత్రమే అర్థం తప్ప అదేమి ప్రత్యేకమైన పదవి కాదు, ప్రత్యేకమైన హోదా కాదు. అందువల్ల అది రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఉండాలని లేదు, అలాగే ఉప ముఖ్యమంత్రి ఉండకూడదని కూడా ఎక్కడ లేదు. ఆల్రెడీ మంత్రిగానే క్యాబినెట్లో ఉంటారు. సో మంత్రిగా క్యాబినెట్లో ఉంటూ ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ మిగతా మంత్రుల కన్నా కొంత ఆ సీనియర్గా ఒక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంటారు. అందువల్ల ఇది ఒక రాజకీయపరమైన అడ్జస్ట్మెంటే కనుక కాన్స్టిట్యూషనల్ వయలేషన్ కాదు అన్నది సుప్రీంకోర్టు వాదన. పిటిషనర్ వాదన ఏంటి అంటే ఈ ఉప ముఖ్యమంత్రి పదవి ఏ పర్పస్ సర్వ్ చేస్తుంది? కేవలం ఒక మతాన్నో ఒక కులానికో చెందిన వారిని ఉప ముఖ్యమంత్రిగా పెడుతున్నారు. ఇది ఆర్టికల్ 14 ఒక ఉల్లంఘన, ఆర్టికల్ 51A ఉల్లంఘన అంటూ పిటిషనర్ కోర్టులో దాఖలు చేశారు. సో ఇది ఈ పిటిషన్ మిస్కన్సీవ్డ్ అని సుప్రీంకోర్టు భావించింది. అంటే సరైన ఉద్దేశంతో వేసింది కాదు, అందువల్ల దీన్ని మేము కొట్టిపారేస్తున్నామని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో మన తెలుగు రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులకు వెసులుబాటు లభించింది. తెలంగాణలోనైతే ఒక్కరే ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రాలోనైతే 4-5 ఉప ముఖ్యమంత్రులకు కూడా నియమిస్తున్నారు. అందువల్ల రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా కొన్ని రాజకీయపరమైన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు లేవు. సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాక సాధారణంగా ఒక 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనుకోండి, ఒక పార్టీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆ పార్టీకి చెందిన క్యాబినెట్ మంత్రులు ఉంటారు. మరి రెండవ పార్టీకి ఏ ప్రాధాన్యత లేకుండా వాళ్ళు కూడా క్యాబినెట్ మంత్రులుగా ఉంటే సంకీర్ణ కూటమిలో బ్యాలెన్స్ ఉండదు. అందుకే ముఖ్యమంత్రి ఒక పెద్ద భాగస్వామ్య పక్షం అయితే ఉప ముఖ్యమంత్రి రెండవ భాగస్వామ్య పక్షానికి చెందిన వాళ్ళు ఉంటారు. అలా దాని రాజకీయ వెసులుబాటు, నిజంగా చెప్పాలంటే రాజకీయంగా దీన్ని ఒక రకంగా పొలిటికల్ సర్దుబాటు కొరకు కొన్ని కులాలకు మేము ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకోవటానికి, కొన్నిసార్లు ముఖ్యమంత్రి పదవికి ఉన్న పోటీని అడ్జస్ట్ చేయడానికి ఇది వాడుతున్నమాట నిజం. ఇప్పుడు తెలంగాణలో కర్ణాటకలో జరిగింది అదే. అక్కడ ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య, శివకుమార్లు పోటీ పడ్డారు. ఇక్కడ ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క పోటీ పడ్డారు. కనుక అనివార్యంగా ఒకరికి ముఖ్యమంత్రి పదవి ఒకటే ఉంటుంది కనుక ఇచ్చినప్పుడు మరో వ్యక్తి డిసప్పాయింట్ కాకుండా అతనికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంటుంది కనుక ఉప ముఖ్యమంత్రిగా పదవులు ఇచ్చారు.
ఇప్పుడు మహారాష్ట్ర లాంటి ప్లేస్లో బీజేపీ ప్రధానమైన పార్టీ, ఏక్నాథ్ షిందే నాయకత్వంలోని శివసేన బీజేపీ కన్నా తక్కువ బలం ఉంది. కానీ కొన్ని రాజకీయ అవసరాల రీత్యా ఏక్నాథ్ షిందేను ముఖ్యమంత్రి చేశారు. అప్పుడు బీజేపీ నాయకుడైన దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన గతంలో ముఖ్యమంత్రి కూడా, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. సో ఇలా రాజకీయపరమైన అడ్జస్ట్మెంట్లకు, సామాజిక పరమైన అడ్జస్ట్మెంట్లకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తూ ఉంటారు. సో పొలిటికల్ అడ్జస్ట్మెంటే కాదు, అప్పర్ కాస్ట్ ముఖ్యమంత్రి ఉన్న చోట ఒక బీసీని ఉప ముఖ్యమంత్రి చేయడం, ఓ ఎస్సీ ఉప ముఖ్యమంత్రి చేయడం, ఇలా క్యాస్ట్ బ్యాలెన్స్లు కూడా పొలిటికల్గా తేవటాన్ని చేస్తున్నారు. ఇంటెన్షన్ పొలిటికల్ ఇంటెన్షనే, అందులో అనుమానం లేదు. ఇదేదో ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడానికో లేదా సమాజానికి ఏదో ఉపయోగపడటానికో జరుగుతున్న ప్రయత్నంగా మాత్రమే చూడలేం. కొన్ని చోట్ల అలా ఉండవచ్చు కూడా. ముఖ్యమంత్రి సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడిన సందర్భాలు ఉండవచ్చు. కానీ అత్యధిక సందర్భాల్లో ఇది ఒక రాజకీయ సర్దుబాటు. కానీ రాజకీయ సర్దుబాటును కోర్టులో క్వశ్చన్ చేయం. ఎందుకంటే కోర్టులు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు, చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు మాత్రమే కోర్టుల్ని రంగప్రవేశం చేస్తాయి. సో కోర్టులు రాజకీయపరమైన అంశాల జోలికి వెళ్ళదు. అందుకే ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగపరమైన అంశం కాదు, అది కేవలం రాజకీయపరమైన సర్దుబాటు మాత్రమే అని సుప్రీంకోర్టు ఈ రకంగా తీర్పు చెప్పింది.